ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునినవి. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనము. ప్రజలారా, మనలో అనేక మంది యొక్క భక్తి ఈనాడు ఇలాగునే ఉన్నది. నోటి మాటలతో దేవుణ్ణి స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, ప్రార్థనలు చేయుచున్నాము, గణపరచుచున్నాము. ప్రజలందరి మధ్య గొప్ప గొప్ప మాటలతో పెద్దగా కేకలు వేయచ్చు ప్రార్థించుచున్నాము గాని మన హృదయము మాత్రము దేవునికి దూరంగానే ఉన్నది. మనుషులు విధించు ఆచారమును బట్టి, ఆజ్ఞలను బట్టి, నియమాలను బట్టి దేవుణ్ణి ఆరాధించుచున్నాము గాని మన హృదయము యొక్క అంతరంగమునందు దేవుని యందు భయభక్తులతో కాదు. వేషధారణ భయభక్తులు, ఆచారపు భయభక్తులు కలిగి ఉన్నాము. మనము మనుషులకు కనబడవలనని ఎన్ని చేసినా హృదయ అంతరంగములను పరిశీలించి దేవునికి తెలియను మన భక్తి ఎటువంటిదో, ఆయన యందు మనము చూపు ప్రేమ ఎటువంటిదో, మన ఆరాధన ఎటువంటిదో. దేవుని మందిరమునకు వెళ్ళి ఆయన బిడ్డలతో సమాజంగా కలిసి ఏక మనసుతో ఏక ఆత్మతో ప్రభువును ఆరాధించవలను అన్న ఆసక్తి మనలో ఎంతమందికి ఉన్నది? భారముతో కష్టంతో మనము దేవుని మందిరమునకు వెళ్ళుదుము, దేవుడు ఏమన్నా అనుకుంటాడేమో అనో, సంఘపు కాపరి లేక సంఘపు వారు ఏమన్నా అనుకుంటారని వారి కోసము మందిరమునకు వెళ్ళుచున్నాము. కానీ మన పూర్ణ హృదయంతో నిజముగా దేవుని సన్నిధిని అనుభవించవలనని, ఆయన సన్నిధిని ఆనందించవలనని ఎందరము వెళ్ళుచున్నామో మనల్ని మనము పరిశీలన చేసుకునవలెను. కేవలము మందిరము విషయంలో మాత్రమే కాదు, మనము దేవుని కొరకు చేయు ఏ పని అయినా, మనము దేవునితో గడుపు ఏ సమయమైనా మన ఇష్టపూర్వకముగా, మన పూర్ణ హృదయంతో, నిజముగా దేవుని యందు భయభక్తులతో చేయవలెను. ఆయన కొరకు అలాగున జీవిస్తున్నామా, లేక మనుషులను సంతోషపెట్టవలనో, లోకాన్ని సంతోషపెట్టవలనో, లేక దేవుడు ఏమన్నా అనుకుని శిక్షిస్తాడేమో అని మనము దేవుని కొరకు అలాగున జీవిస్తున్నామా అని మనం పరీక్షించుకొని సరిచేసుకునవలెను. మన హృదయములు దేవునికి దూరంగా ఉండి కేవలము మన నోటి మాటలతో దేవుణ్ణి ఆరాధిస్తే అది దేవునికి ఇష్టముగా ఉండదు. వేషధారుల వలె లోకంలో ఒకలాగున, దేవుని సన్నిధిలో ఒకలాగున ఉంటే దేవుడు ఎంత మాత్రము మెచ్చడు. దేవుణ్ణి ఆరాధించువారు శరీరానుసారులుగా కాదు గాని ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించవలెను. మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకముతో, పూర్ణ భక్తితో మన దేవుడైన యెహోవాను మనము ప్రేమింపవలెను, సేవింపవలెను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, మమ్మను ఎంతగానో ప్రేమించుచున్న ప్రభువా, మీకు వందనములు. తండ్రి, మాలో ఉన్న వేషధారణ భక్తిని తీసివేయుము. మీకు దూరంగా ఉన్న మా హృదయములను మీతో ఐక్యపరిచి జతపరచుము. హృదయానుసారంగా, ఆత్మానుసారంగా, మంచి మనస్సాక్షితో మీతో సహవాసము చేయుటకు, మిమ్మును ఆరాధించుటకు, స్తుతించుటకు, ప్రార్థించుటకు, మిమ్మును ఘనపరచుటకు మా ప్రతి ఒక్కొక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.